హాయ్ లోకేష్ అందరూ బాగున్నారు. ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే ఒక ఫిష్ షాప్కి అయితే వచ్చినాను అనమాట. ఇది మన రాజేష్ బ్రోదే. చాలా రోజుల నుంచి పిలుస్తూనే ఉన్నారు రాజేష్ బ్రో, అందుకనేసి ఈరోజు అయితే వచ్చినాను. దాంతోపాటుగా ఫిషెస్ అయితే కలెక్షన్ కూడా వచ్చిందంట, దానికోసం అయితే వచ్చినాను. ప్రజెంట్ ఇప్పుడు నేను కొత్తగా మళ్ళీ హాబీని అయితే మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేస్తున్నాను అనమాట. దానికోసం అని చెప్పేసి ఇప్పుడు ఏదైనా ఫిషెస్ నాకు సెట్ అయ్యే ఫిషెస్ కానీ ఏదైనా నాకు పెంచాలనిపించే ఫిషెస్ ఏదైనా నాకు నచ్చితే తీసుకుందామని చెప్పేసి వచ్చినాను అనమాట. అదే స్టాక్ కూడా అయితే వచ్చి ఒక కొన్ని రోజులు అయిందన్నారు. వెళ్ళి చూద్దాము స్టాక్ ఏమేమి ఉంది ఏం కథ అనేసి. పదండి ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళేసి మనము ఫిషెస్ చూద్దాం. ఫస్ట్ ఫిషెస్ చూసేసి షాప్ ఎలా ఉంది ఏమి అవన్నీ కూడా చూసేసి మనకి ఏం ఫిషెస్ నచ్చినాయో మళ్ళీ మీకు చూపిస్తాను. దీని తర్వాత నేను ఏం పెంచాలనుకున్నాను కూడా చూపిస్తాను. హసీబ్ బ్రో కూడా ఉన్నాడు మనతో. రండి పోయి చూద్దాం, రండి. పదండి చూద్దాం. ఎంట్రన్స్లోనే కొయ్యి ఉన్నాయి చూడండి, భలే వస్తున్నాయి ఇవే. ఫింగర్ ఫాలో అవుతుంది కదా, బాగుంది బ్రో. ఇవి ఏం ఫిష్ ఇదేం ఫిష్లో ఏదో ఫిన్ ఫిష్ పేరు కరెక్ట్గా తెలియదు. బాగుంది కదా, భలే ఉంది. మాన్సర్ ట్యాంక్ సెట్ చేస్తే ఇవి ఖచ్చితంగా వేయాలి బ్రో, భలే ఉంటుంది. ప్యారెట్స్ రెడ్ డెవిల్ కూడా వేస్తున్నారు దీంట్లోనే. ప్యారెట్ రెడ్ డెవిల్ లాస్ట్ టైం అప్పుడు నార్మల్గా వస్తా రోడ్లో చూసుకుంటా వెళ్ళాను బ్రో, అప్పుడు ఫుల్గా ఉన్నాయి. ఇవి మాత్రం అయిపోయిందేమో, ఇప్పుడు మళ్ళీ వస్తాయి. పెద్దగా ఉంది, ఇది బాగుంది. ప్యారెట్ బాగుంది. ఇవి ఇంతేనా కదలట్లే, కిందకే ఉన్నాయి అవన్నీ. లోపలికి పోదాం రా, ఇంకా చాలా ఉన్నాయి. సాధు జీవి ఏమో ఇది. ఓకే, మొత్తానికి లోపలికి వచ్చాం. షాప్ ఓనర్ రాజేష్ బ్రో. హాయ్ బ్రో, బాగున్నారా? ఓకే, ఏం లేదు బ్రో, కొత్తగా ఒక సెటప్ ఒకటి చేద్దాం అనుకుంటాను. సరే, కొత్తగా ఏదైనా ఒక సెటప్ చేద్దామని చూస్తాను. సరే, ఫిషెస్ వచ్చినాయని చెప్పినారు కదా, సరే అట్లా చూద్దామని. చూడు రాకేష్, నీకు కావాల్సిన వెరైటీలు అన్ని ఆల్మోస్ట్ మన దగ్గర. అల్బినో కోయి కానీ, ఏషియాటిక్ ఫిష్ కానీ, కబూటో కోయి కానీ. ఇది చాలా సాఫ్ట్ బ్రో. ఇది మాన్సర్ ఫిష్ ట్యాంక్ లో పెట్టచ్చా ఇది? అది అరోనా ఫిష్ తోను ఫ్లోరాన్ ఫిష్ తోను అన్నిటితోనూ సెట్ అవుతుంది. అది ఒకదాన్ని హార్మ్ఫుల్ కాదు, వేరేది దీన్ని హార్మ్ఫుల్ చేయలేదు. అంటే ఇది సాఫ్ట్ ఫిష్ లేకపోతే సాఫ్ట్ ఫిష్ తోను కలుస్తుంది, హార్డ్ ఫిష్ తోను ఆల్మోస్ట్ కలుస్తుంది కొన్ని టైప్ ఆఫ్ ఫిషెస్ తో. ఇది సాఫ్టే. అది సాఫ్ట్ అని చెప్పలేము, హార్డ్ అని చెప్పలేము, అది అన్నిట్లో మింగిల్ అయిపోతుంది. అది దాని స్పెషాలిటీ. లుక్ వైజ్ గా బాగుంటుంది అనేసి తీసుకొచ్చి డిస్ప్లే. సిజ్జు చాక్లెట్ బొమ్మలాగా ఉంది కదా, చిన్న బొమ్మలాగా ఉంది. పట్టుకో. మామూలుగా ఇది వైట్, బ్రౌన్, బ్లాక్ రెగ్యులర్ గా దొరుకుతాయి. ఇది చాక్లెట్ కలర్, రేర్ పీస్. అవునా? మన దగ్గర ఇట్లా డిఫరెంట్ కలర్స్ దొరికిస్తాం, ఈజీగా దొరుకుతుంది. ఏదైనా కావాలంటే ఆర్డర్ మీద ఒక 2-3 days టైం ఇస్తా అంటే కూడా అరేంజ్ చేస్తాం. ఇది మేల్ పప్పి, ఇది చాలా యాక్టివ్ గా ఉంది. ఎలా ఉంది హసీబ్? ఏం సైలెంట్ గా పడుకోని ఉంది బ్రో. అది కింద వదిలేమంటే కుందేలు ఎగిరినట్టే ఎగురుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాము. మొత్తానికి సన్కన్నీరు కూడా పెట్టుకున్నారు. అయితే మీరే బ్రీడ్ చేస్తారా లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర బ్రీడ్ అయింది, మనం షాప్ పర్పస్ తీసుకొచ్చి. ఎన్ని డేస్ ఓల్డ్ బ్రో ఇది? 28 days. 28 days. ఫుల్ అలవాటు పడి చూడు బ్రో, అప్పుడే చూడు కదర్ చూడండి. అంటే అది మనుషుల దగ్గర వచ్చినప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు ఆ విధంగా. నీకు ఆల్రెడీ తెలుసు కదా బ్రో, నువ్వు ఆల్రెడీ నా అంటే దాంట్లో మరీ అంత డీప్గా కూడా తెలియదు, కానీ ఏదో ఉంది నాతో పాటు. లేదు బ్రో, భయపెట్ట. ఇంకా దీనికి కొంచెం పెరిగిన తర్వాత కలర్స్ అన్నీ సెట్ అయిపోతాయి, ఫెదర్స్ అన్నీ అంతే నార్మల్గా. సూపర్. ఏం బ్రో అది మైక్రో స్క్విరెల్. దాంతో కొద్దే ఉంది కదా అదే బ్రో. అంటే ఇది ఓకే, తోక బట్టి మనకు ఒక స్క్విరెల్, మైక్రో స్క్విరెల్. ఇది ఫ్యాన్సీ ఐటమ్. ఓకే, అది వాటర్ ఫీడర్. మనం డైలీ వీటికి కప్లో వాటర్ పెట్టి చేసే అవసరం లేదు, జస్ట్ వాటర్ ఫిల్అప్ చేసి పెట్టేసినప్పుడు ఇది 3 days వస్తుంది ఈజీగా. 3-4 days లాగా. సూపర్. ఫ్రూట్స్ తింటది, సెరిలాక్ తింటది. ఇది ఫ్రూట్స్ సెరిలాక్ ఇలాంటివి ఎక్కువ ఇష్టపడుతుంది. కొంచెం హైడింగ్ ఉండడానికి ఎక్కువ లైక్ చేస్తుంది. కొద్దిగా మనుషులతో బాగా అలవాటు పడిపోయిందంటే ఉండడానికి. అది కూడా ఐ మీన్ ప్లేబుల్.
కానీ కొంచెం ఏమంటే టక్కని ఎట్లా అంటే అట్లా తిరుగుతూ ఉంటుంది, ఫాస్ట్గా తిరుగుతుంది. మనుషులకు అలవాటు పడిపోతే ఉండిపోతుంది, ఎక్కువ షోల్డర్ మీద ఉండడానికి చేయడానికి ఇష్టపడుతుంది అన్నమాట మైక్రో స్ప్రే. కానీ టక్కని ఇది ఏరా అంటే ఇది బ్రీడింగ్ పర్పస్ యూస్ చేసింది, అందువల్ల కురికేదానికి వచ్చింది. అదే కురికేదానికి వచ్చిందా? లేదు ఏమో ఇది డిస్టర్బ్ చేస్తున్నారు అన్నట్టు భయపడుతుంది అంతే. ఇది అది చూడు జమ్ముని పడుకోని ఉందిరా, కాళ్ళు లేపేసి కాళ్ళు బయట పెట్టి నోరు చూడు, నోరు బయట పెట్టి పడుకో. బయట ఇప్పుడైతే ఫిషెస్ చూద్దాము. ఫస్ట్ మన షాప్లో ఉన్న ఫిషెస్ అన్ని చూద్దాము. బ్రో ఇది చిక్లెట్ వెరైటీనే కదా? ఇది కూడా ఫ్లోరాన్, అదే చిక్లెట్ ఒక వెరైటీ. కొరుకుతుందా గట్టిగా? ఇది ఫుల్ యాక్టివ్. అది ఫుడ్ వేయడానికి ట్రై చేస్తే కూడా వెంటనే రియాక్ట్ అవుతుంది. కొరకడానికి వస్తుందా? లేదు కొరకదు, ఫుడ్ ఏమైనా వేస్తున్నారేమో అని చెప్పి వెయిటింగ్ అనమాట. ఓకే, మనం ఫుడ్ ఒక 4 సార్లు వేసి కూడా ఫుల్ వాడిపోవడం. ఫుడ్ ఉందా దీనికి? ఉంది. ఏది ఆప్టిమియం? ఓకే, ఫుడ్ వేద్దాము. భయపడింగ్స్ రామా తిను. ఏం చేసాం పూర్తి చేద్దాం రాలేదు. లేదు నిన్ననే వాటర్ చేంజ్ చేసాం కదా, కొంచెం వస్తుందబ్బా. కొంచెం షై ఫీలింగ్ లోకి వెళ్ళింది, అది వాటర్ చేంజ్ అయింది కాబట్టి. మొన్న మొత్తం నేను వచ్చినప్పుడు ఇక్కడ వరకు స్టోన్స్ అన్ని ఒక మూల అలవాటు చేయాలి కదా, అందువల్ల ఫస్ట్ లో కొద్ది వాటర్ తగ్గించే అలవాటు చేయాలా. నెక్స్ట్ అలవాటు అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ ఫుల్ ఉన్నా కూడా జంప్ చేయాలని అనుకోదు కదా. లేదంటే స్టార్టింగ్ లో ఫుల్ గా జంప్ చేస్తుంది, స్టార్టింగ్ లో భయపడుతుంది, ఇది కొత్త ప్లేస్ కదా అన్నట్టుగా. ఓకే సో ఇది ఏంజల్ ఫిష్ ఫుల్ కండిషన్ లో ఉన్నాయి మనకు, చేయబెడితే పైకి వచ్చేస్తుంది. భలే ఉంది ఇదేదా. మాలిస్ ఏదైనా ఫుల్ లోడెడ్ ఏదైనా ప్రెగ్నెంట్ ఉంటే దీంట్లో సపరేట్ వేస్తాను. ఎవరైనా కొంతమంది పిల్లలు ఎవరైనా కావాలంటే పిల్లలు కూడా ఇచ్చేస్తాను. ఓకే బ్రో, ఇక్కడ ఉన్నాయి పిల్లలు చాలా ఉన్నాయి పిల్లలు. యాపిల్ స్నేల్స్, మాలిస్ ఒక 2-3 వెరైటీస్, ఫాక్స్టైల్ ప్లాంట్ చూడు ఫుల్గా. బ్రో ఇది మీరు కొంచెమే వేసి ఉంటారు కదా ప్లాంట్స్ కూడా? అవును, అంటే మనకు అవి ఎలా గ్రోత్ అవుతుందో తెలుసు కాబట్టి. సో మనం కొద్దిగా వేస్తే కూడా ఇప్పుడు ఇక్కడ కూడా ష్రింప్ బ్రీడింగ్ అయింది. ఇదంతా ష్రింప్ ముందర ఉన్నాయి చూడండి, అది ఫోకస్ ష్రింప్ మన దగ్గర బ్రీడింగ్ అయింది. ఇప్పుడు వీటి కండిషన్ ఎట్లా బ్రో? ఇప్పుడు ఫాక్స్టైల్ నేను పెంచుదాం అనుకోండి, ఇప్పుడు వీటిని ఎట్లా ప్రాపర్ గా పెంచితే కరెక్ట్ గా ఉంటుంది? సింపుల్, ఇది జస్ట్ మనం వాటర్ లో ఆ విధంగా గట్టి గ్రాస్ వేసి జస్ట్ ఒక 3-4 బ్రీడింగ్ పేర్స్ వేస్తే అవి ఇప్పుడు దగ్గర 200-300 బేబీస్ ఉన్నాయి దాంట్లో, దీని లోపల. ఇవన్నీ ఇక్కడ మన దగ్గర బ్రీడ్ అయిన పిల్లలే ఆల్మోస్ట్. ఓకే, ఇక్కడ ఫ్రంట్ కనిపిస్తున్నాయి కదా ఈ చిన్నది, ఆ చిన్న మన దగ్గర పుట్టినట్టు ఇవి. లోపల కొంచెం పెద్దగా ఉండేటివి మనం వదిలిపెట్టిన బ్రీడింగ్ పేర్స్. ఓకే, గ్లాస్ పైనే ఉన్నాయి బ్రో. అంతే, గ్లాస్ దగ్గరే 5-6 కనిపిస్తాయి, లోపలంతా ఇంకా చాలా ఉంటాయి. ఇదిగో ఈ పైన కూడా ఇక్కడ కూడా తిరుగుతున్నాయి. ట్యాంక్ ఫుల్ గా ఫాక్స్టైలే ఉంది బ్రో. ఇది కూడా తీసుకున్నాము, ఈ ఫాక్స్టైల్ కూడా తీసుకొని దాంట్లో మన ఖజానా పెట్టిలో వేద్దాం. చూడు బ్రో, గొడవ పడుతున్నాయి రెండు. అదే కదా, చూడు ఎక్స్ వేస్తున్నాయి అవి. అది పెయిర్, బాండెడ్ పెయిర్ బ్రో. ఇదేంది బ్రో? ఇది ఆరెంజ్, ఇది ఎల్లో కలర్ లో, అది డెవిల్ ఫిష్. ఓకే, ఇది కూడా అగ్రెసివ్, ఇది కూడా కొంచెం అగ్రెసివ్ కదా? అవును, డెవిల్ ఫిష్. ఇంకొకటి వచ్చి జైంట్ గోరా, ఇది పోలార్ ప్యారెట్. ఇది బ్రీడింగ్ పేర్ అన్నమాట. ఇది తీసి పెట్టున్నాం ప్రజెంట్, దీన్ని అయితే తీసుకున్నాము. దీంతో కూడా బ్రీడింగ్ అయితే ట్రై చేద్దాము. బ్రీడింగ్ ట్రై చేసి అవి సెట్ అయ్యి ఎన్ని రోజుల తర్వాత బ్రీడ్ అవుతాయో కూడా చూద్దాము. దాంతోపాటుగా నెక్స్ట్ వచ్చి టెట్రా వెరైటీస్ అనమాట. టెట్రాస్ వచ్చి ఇది బాబ్స్, దాంతోపాటు గౌరామీస్, అల్బినో ఉంది, దాంతోపాటు యాష్ కలర్ ఉంటుంది కదా అది కూడా ఉంది. జీబ్రా ఫిషెస్ ప్లస్ విడో టెట్రాస్, మళ్ళీ కొన్ని బాబ్స్ ఉన్నాయి, దాంతోపాటు కొన్ని లైవ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. నేను ఒకసారి వీటిని ట్రై చేసిన, ఓకే, కాకపోతే అది ఫుల్ గా వాటర్ లో మొత్తం ఫంగస్ ఫామ్ అయిపోయింది. ఇంకా కొంచెం వదిలేసిన. ఎప్పుడో ఒక 1 year 1.5 year వాటర్ అట్లీస్ట్ 3 months ఒకసారి కొద్దిగా వాటర్ డౌన్ చేసుకుని మళ్ళీ టాప్ అప్ చేసుకుంటాం అంటే కూడా. ఓకే, ఇంకా ఇక్కడ మొత్తం ప్లెకో ఫిషెస్ ఉన్నాయి. ప్లెకో ఫిషెస్ మీరు ఎప్పుడన్నా పెంచుతున్నారంటే కూడా లోకల్ బాడీస్, వాటర్ బాడీస్లో అయితే వదలొద్దండి, పెంచుకోండి, అట్లే పెట్టుకోండి. దాని తర్వాత దీంట్లో ఒక అల్బినో క్యాట్ ఫిష్ ఒకటి ఉంది. అల్బినో క్యాట్ ఫిష్ మీరు లాస్ట్ టైం హసీబ్రో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెద్దది జైంట్ సైజులో ఒకటి చూసుంటాము, అదేలాగే దాని సైజులో చిన్న సైజు అది.
ఇక్కడ చూడు బ్రో, ఇక్కడ చూడు, ఇది చూడు. ఫైటింగ్ ఏది డెవిల్తో ఆ, ఈ యాంగిల్ అది, ఈ యాంగిల్. గొడవకు పోతాను మా పాటర్ అది అని. ఇది యాక్టివ్గా ఉంది కదా బ్రో, చాలా బాగుంది, సూపర్ అసలు. ఇది అసలు చాలా బాగుంది యాక్టివ్గా. దీని పక్కాగా అసలే ప్యాక్ చేసి నెక్స్ట్ ఫైనల్గా ఇక్కడ చూడండి, మన దగ్గర క్రే ఫిష్ ఉంది కదా, క్రే ఫిష్ అయితే మోల్ట్ అయింది అనమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చి దాని మోల్ట్, అది చనిపోలేదు, దాని మోల్ట్ ఇట్లా ఇక్కడ చూడొచ్చు. వైట్ రెడ్ ప్యాచ్గా ఉంది కదా బ్రో, బాగుంది. అది ఫుల్ రెడ్. అది పిల్లలు అమ్మేలు చూడు బ్రో, దాని ఫిన్స్ చూడు బ్రో ఎంత పెద్దది ఉందో కదా, తినేదని పోతాను బ్రో. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈ ట్యాంక్, పోలార్ ప్యారెట్ ట్యాంక్ అనమాట. నేను రీసెంట్గా వచ్చినప్పుడు ర్యాండమ్గా ఒక పెయిర్ అయితే నేను సపరేట్ చేసినాను. ఇది పెయిర్ అవుతుందని చెప్పి పెట్టినాను అన్నకాడ. ఇప్పుడు దాన్నే అక్కడ సెట్ చేసి పెట్టినారనమాట. ఇప్పుడు అది పక్కా బాండెడ్ పెయిర్ అయిపోయింది. ఇప్పుడు ఇవి వచ్చి పోలార్ ప్యారెట్స్, అల్బినో ఉన్నాయి, దాంతోపాటు నార్మల్ పోలార్ ప్యారెట్స్ కూడా ఉన్నాయి అంట, గోల్డ్ ఫిషెస్. దాంతోపాటుగా నెక్స్ట్ సైజు పైన పెద్దది, ఇవి వచ్చి మీడియం సైజు ఉన్నాయి. దాంతోపాటుగా ఇవి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ చూపిస్తాను. ఇవ్వండి, ఇదే ఎవరో తెలుస్తుందా, మన అలిగేటర్ గార్. దీనికి మనకు అసలు రాసే లేదు, తెచ్చిన ప్రతిసారి చచ్చిపోతానే ఉంది. కాబట్టి ఆ రాసి ఎవరికి ఉందంటే ఈ మనిషికి మాత్రమే ఉంది. 2 feet పెట్టుకోవాడు బ్రో, 2 feet. మొన్న పోయేసి అది ఎత్తుకొని వచ్చినప్పుడు చూడాలా అసలు, ముసలేమో అన్నట్టుగా ఉంది, అంత పెద్దది ఉంది. ఓకే, ఈ ర్యాక్ మొత్తం బెటాసే ఉన్నాయి. పదని చూద్దాము. ఈ వెరైటీ నేను అసలు హాబీకి వచ్చిన స్టార్టింగ్లో అయితే కొనింది ఇది. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది నేను ప్రొఫైల్ పిక్గా కూడా చాలా రోజులు పెట్టుకున్నాను. దీన్ని కూడా నేను చాలా రోజులు డీపీలో పెట్టుకున్నాను, ఇన్స్టా డీపీలో. మన ఛానల్ డీపీ కూడా ఇదే ఫస్ట్ ఉంది, ప్రొఫైల్ పిక్. చాలా బాగుంటుంది. ఇది ఫుల్ మూన్ కానీ హాఫ్ మూన్ కానీ ఇలాంటి ప్లకార్డ్స్ కానీ ఎలాంటి వెరైటీస్ కావాలన్నా కూడా మన రాజేష్ బ్రోని అడిగినారంటే ఆయన తెప్పిస్తాడు, లేదంటే ఇక్కడే ఉంటాయి, మీరు కూడా తీసుకోవచ్చు. ఇంకా బెట్టాకి సంబంధించినవి కానీ, లేకపోతే మన ఫిషెస్కి కావాల్సిన మెడిసిన్స్ కానీ, ఆక్సిజన్ మోటార్స్ కానీ, సంథింగ్ ఈ హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్స్ కానీ, మోటార్స్ ఎయిర్ పంప్స్ కానీ, డెకరేషన్ ఐటమ్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ బాటిల్స్ కానీ అవన్నీ దొరికేస్తాయి. రాజేష్ బ్రో, ఇవి దొరుకుతాయా? కొరకవు రాకేష్, 100% ట్రస్టెడ్ అనమాట. ఇప్పుడు డైరెక్ట్ ఇది మదర్ ఫుల్ టైమ్డ్ ఉంటుంది. చాలా మంది ఏదో కొరుకుతుందేమో అని భయపడతారు, ఇది అసలు ఏమి అనదు. మన దగ్గర ఇది ఫుల్గా టైం అయింది. దీని బేబీస్ ఇవి పట్టుకోవచ్చు, ధైర్యంగా పట్టుకోవచ్చు, ఏం కాదు బ్రో. గీకుతాందా? లేదు, అది నువ్వేమైనా పుట్టు పెడతావా అన్నట్టు చూస్తావు, దానికి అలవాటు కదా మేము. యాక్చువల్లీ ఇది ఫీమేల్, ఇది మదర్. ఓకే, దాని పిల్లలేనా? దాని పిల్లలు అది. ఇప్పుడు ఫాస్ట్గా బరుగుతుందా? ఇది బాగా యాక్టివ్గా ఉంటుంది. ఇది వచ్చేసి దాని బేబీస్ ఇవి. మన ఇంట్లో ఎలుకలు బరుగుతాయి? లేదు, దానికి దీనికి సంబంధం లేదు. ఇది ఎంతసేపు ఫ్రూట్స్ తింటుంది, రైస్ తింటుంది, మిల్క్ తాగుతుంది, డిఫరెంట్ వెజిటేబుల్స్. ఆల్మోస్ట్ ఒక ర్యాబిట్ లాగా బిహేవియర్ అంతా. ఓకే, మన ప్రియమైన సన్కానర్ గారు బ్రీడింగ్ పేర్, అది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రీడింగ్ పేర్ రాకేష్. ఇది ఆల్రెడీ ఒక 4 క్లచ్ల పిల్లలు మన దగ్గర తీసింది. మనం షాప్ లో ఇంకా డిస్ప్లే పర్పస్ అనేసి తీసుకొచ్చి పెట్టాం. అంటే ఇప్పుడు ఒక క్లచ్ అయిపోయిన తర్వాత ఇంకో క్లచ్ మధ్యలో రెస్ట్ ఇవ్వాలి కదా, సో ఆ గ్యాప్ టైంలో నేను షాప్ లో పెడతాను. ఇది మళ్ళీ ఎప్పుడైతే బ్రీడింగ్ సీజన్ స్టార్ట్ అయిందో నేను బ్రీడింగ్ టైంలో మళ్ళీ ఇప్పుడు దీని బేబీస్ ఆల్రెడీ మనం ఇది వరకు చూసాం కదా, అట్లాంటివి. ఇదంతా మన కాక్టైల్లో గ్రే నుండి స్టార్ట్ అయిందంటే అల్బినో వరకు ఎన్ని రకాల మ్యూటేషన్స్ కావాలో అన్ని రకాల మ్యూటేషన్స్ మన దగ్గర ఆల్మోస్ట్ రెడీగా ఉంటాయి. లైక్ వీపైడ్ కానీ, లుటినోపైడ్ కానీ, గ్రే కానీ, ఫాన్ కానీ, ప్యూర్ లెమనెల్లో కానీ. సో ఎన్ని రకాల మ్యూటేషన్స్ కావాలో అన్ని రకాల మ్యూటేషన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇంకా వేరే ఏదైనా డిఫరెంట్ బ్రీడ్ కావాలన్నా కూడా మనం తెప్పించేస్తాం. ఇవి వచ్చేసి ఫించెస్ లో ఇది
క్రస్టెడ్ హ్యారీ పోటర్ లాగా ఉంది దీనికి హెడ్ మీద ఆ ఇది ఉంది కదా హెయిర్ అనేది కొద్దిగా చిన్న పువ్వు లాగా వచ్చి ఉంటుంది. సాంప్రదాయని సో ఇది క్రస్టెడ్ ఫించెస్ అని పిలుస్తారు అనమాట. క్రస్టెడ్ ఫించ్. సో నార్మల్ ఫించెస్ కి కొంచెం అప్గ్రేడెడ్ ఇది ఫ్యాన్సీ ఫించెస్, కొంచెం ఫ్యాన్సీ ఫించెస్, క్రస్టెడ్ అని ఫించెస్. ఓకే, ఇవన్నీ బడ్జీస్ మనకు బడ్జీస్ నార్మల్ తెలిసిందే. బట్ ఇదేంటంటే కొంచెం డిఫరెంట్ బ్రీడ్స్ కూడా నేను యాడ్ చేసి పెడుతుంటాను అనమాట. ఓకే ఓకే. స్పాంగిల్ ఇలాంటివి ఉంటాయి కదా, సో ఇదంతా స్పాంగిల్ వెరైటీ. ఇవి నార్మల్ స్పాంగిల్ అంటే బ్రో, స్పాంగిల్ అంటే ఆ విధంగా పైన పెన్సిల్ ఆర్ట్ లాగా ఉంటుంది కదా. ఓకే, బ్లాక్ కలర్ లో. సో ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న రెండు నార్మల్ బడ్జీస్, అది స్పాంగిల్ బడ్జీస్ అన్నమాట. అది రెండు స్పాంగిల్ బార్డర్ అయినట్లా ఇట్లా అది మనకు చూస్తేనే అర్థమైపోతుంది. ఏదో పెన్సిల్ ఆర్ట్ లాగా ఉంటుంది దాని ఫెదర్ మీద. సో అది స్పాంగిల్ వెరైటీ. ఇది వచ్చేసి డవ్. ఓకే, ఇది చిన్నదిగా ఉంది. ఇది పీజన్స్ కాదు, పీజన్స్ లాగే కనిపిస్తుంది. ఇది డవ్ వెరైటీ. ఇది బ్రీడింగ్ పేరు ఏమన్నా దగ్గర. నీ ఫేవరెట్ కదా అసి బ్రో. ఆల్రెడీ ఇంట్లోనే ఒకటి పెట్టి మెయింటైన్ చేస్తున్నాడు. డాగ్ ఉంది. హైబ్రిడ్ కావాలంటే కూడా ఉన్నాయి మన దగ్గర. రెండు రకాలు చూపిస్తాం కస్టమర్. అటు బ్రో ఇవి తరుముండాయా? చేతులు తీద్దాం, వస్తుందా? తీద్దాం. బ్రీడింగ్ పేర్. నెక్స్ట్ దీని గురించి ఇంకా వీడియోస్ అయితే వస్తాయి. దీని ఇంటికి తీసుకెళ్ళేసి ప్రాపర్గా ట్యాంక్ ఏదైనా ఒకటి సెట్ చేసేసి, ఆల్రెడీ వాటర్ అయితే నేను ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టేశాను. ఒక ట్యాంక్ ఏదైనా చూసి దాన్ని సెట్ చేసి దీన్ని అయితే దాంట్లో వదిలేద్దాము. దీని తర్వాత దీని బ్రీడింగ్ అప్డేట్ కొన్ని రోజుల తర్వాత, ఇన్ కేస్ ఇవి బ్రీడ్ అయ్యి పెయిర్ అయితే ఆల్రెడీ అయిపోయినాయి. బ్రీడింగ్ అప్డేట్ మీకు త్వరలో ఇస్తాను. దాని తర్వాత మీకే తెలుస్తుంది. ఇక షాప్ అడ్రస్ విషయానికి వచ్చినట్టయితే తిరుపతిలో అన్నారావు సర్కిల్ ఉంది కదా, మున్సిపల్ పార్క్ రోడ్లోనే ఉంటుంది. ఓకే గైస్, ఈరోజు వీడియోకి అయితే ఇంతే. ఈరోజు అయితే మనం పోలార్ ప్యారెట్స్ తీసుకెళ్ళాం. నెక్స్ట్ వీడియోలో అయితే పోలార్ ప్యారెట్ సెటప్ వీడియో అయితే వస్తుంది. ఆ సెటప్ వీడియో చూడండి. దాంతోపాటు అవి ఎలా దాంతోపాటు దాన్ని ఎలా పేర్ చేయొచ్చు, దాన్ని ఎలా మేల్ అండ్ ఫీమేల్ ఐడెంటిఫై చేయొచ్చు, దాన్ని ఎలా బ్రీడింగ్ పెట్టచ్చు, ఏ సీజన్లో బ్రీడింగ్ అవుతుంది, ఇవన్నీ కూడా మీకు అయితే చూపిస్తాను. దాని తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత దానికి ఎలాంటి ఫుడ్ ఫీడ్ చేయాలి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. దాంతోపాటు ఇంకా లైవ్ కల్చర్స్ అయితే కొన్ని అయితే తెప్పిస్తున్నాను అనమాట. అవి వచ్చిన తర్వాత కూడా లైవ్ కల్చర్స్ కూడా యాడ్ చేస్తాను. ఓకే, ఈరోజు వీడియోకి ఇంతే. మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఇంతే. ఓకే బాయ్.